అయింది. ఇప్పుడు అనిల్ అంబానీ పైకి తీసుకెళ్ళడానికి మోడీ వాళ్ళు కూడా రావట్లా. ఇక్కడ తప్పెవరిది? ఎవరిదో చెప్పాలి, మీరే చెప్పాలండి. తప్పెవరిది? అదే నాయకుడు. ఆ నాయకుడిని మనం కరెక్ట్ అంటున్నాం కదా, అది ప్రజలు నిర్ణయించుకోమని చెప్తున్నాం. రైట్. కానీ ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు సార్, యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక మాట అంటున్నారు సార్, మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక మాట అంటున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఆల్రెడీ విశాఖపట్నం నగరం సార్, నేననే పాయింట్ మీరు 2019 ఎన్నికల ముందు చెప్పలా. ఇవాళకి మీరు ఆ 3 రాజధానులు ఈ సాగతీత చుట్టూ ఉండి మధ్యలో మా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి అని చెప్తున్నారు. అయ్యా, విజయవాడ రాజధానిది అయితే గనక ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి 70 ఏళ్ళు కాబట్టి ఇక్కడ ఇదైతే గనక 10-15 ఏళ్ళలో చేస్తాను నమ్మండి అనేటువంటి మాట కాకుండా కాసేపు అక్కడ పెడతాం, కాసేపు శాసన రాజధాని వీటితో చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవుతూ జనాలు కన్ఫ్యూజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బ్రతుకులతో చెలగాటమాడతా ఎంతకాలం పాటు సాగుతుంది ఇది? సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు సార్, మేము కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము క్లియర్ గా చెప్తున్నాం సార్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా దాన్ని పెడతాం. దీని శాసన ఆ పదాలే సార్ దరిద్రము. ఆ పదాలకే రాజ్యాంగంలో చోటు లేకపోయా. మీరు కొత్తగా రాజ్యాంగం రాయాలి, మీకోసం కొత్త రాజ్యాంగం రాయాలా. దానికోసమే సుప్రీంకోర్టు మూసుకు కూర్చోబెట్టింది అక్కడ. రేపు పొద్దున వచ్చేస్తారు కొత్త రాజధాని, అయిపోయింది అమరావతి రాజధాని అనౌన్స్ చేసేస్తారు రేపు పొద్దున. ఏం చేస్తారు మీరు? తర్వాత మేము వచ్చాక రాజధాని మారుస్తామని చెప్పి మళ్ళీ కోర్టులకు వెళ్తారా? ఇక రాములేమనుకుంటారా? ఖచ్చితంగా చెప్తున్నాం సార్, పరిపాలన అనేది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా విశాఖపట్నం కేంద్రంగానే సాగుతుంది. ఖచ్చితంగా జనంలోకి మేము తీసుకెళ్లే ఓటు కూడా అదే. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్ గా నీతి ఆయోగ్ లో భాగంగా సూరత్, వారణాసిలో విశాఖపట్నాన్ని కూర్చుని పని చేసుకోవాలి కదా. ఇంతవరకు మీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది 8 ముహూర్తాలు మీ పార్టీ వాళ్ళు చెప్పినాయి. 8 ముహూర్తాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు ఎవరు ఆపారు ఆయన అక్కడ మొన్న వెళ్ళి కూర్చోడానికి? వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం క్యాంప్ ఆఫీస్ అనేవి అదే ఎవరు ఆపారు ఇప్పుడు అక్కడ? కోర్టు కూడా ఆపలేదు, వేశారు పిటిషన్లు కానీ ఆపలేదే, వెళ్ళొద్దని చెప్పలేదే. నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి ఎందుకు పూర్తి కాలేదండి సార్? అది ఒక చిన్న భవనం కాదు కదా సార్, ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్. ఇంకేముంది అప్పటికి మీరు చేయలేరు కదా పరిపాలన? ఎందుకు చేయలేమండి? ఖచ్చితంగా కదా. అలాగే సాగర్, మా శేఖర్ రెడ్డి ఏం చేస్తారంటే విశాఖపట్నంలో భవనాలే లేవు, ముఖ్యమంత్రి భవనాలు లేవని అదిగా సార్. ఇప్పుడు ఇక్కడ ఏ క్యాంప్ ఆఫీస్ లో కూర్చున్నా అక్కడ కూర్చోవచ్చు సార్. భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది సార్. ఇంకెప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్తే ఉపయోగం ఏంటి? ఇంకా శుభ్రంగా అనుకోండి, చంద్రబాబు గారు శుభ్రంగా దాన్ని ఎవరికో ఒక్కరికి ఏరేవైన చోటుకో ఫ్రీగా ఇచ్చేస్తారు సార్. మళ్ళీ వచ్చేది మేమే. పరిపాలన నమ్మకం వేరు. కానీ ఏం చేశారు మీరు? పరిపాలన మీరు వెళ్ళి చూపెట్టాల్సిన వాళ్ళు మీరేం చేయలేకపోతే సార్. భవనాలు పూర్తి కాకుండా అలాగే సార్, చంద్రబాబు నాయుడు ఇక్కడ భవనం లేక వచ్చాడా విజయవాడకి? క్యాంప్ ఆఫీస్ లో కూర్చోలేదే ఏంది? చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఆ కేసులు ఏం లేవు సార్. రాజధాని అన్న చెప్పశుద్ధి లేదు, చెప్పశుద్ధి ఉంటే ఆడ కూర్చోడానికి